వాడు ర్యాగింగ్ చేస్తే చెంప పగలగొట్టావంట. ర్యాగింగ్ అనేది భూతంలా తయారయ్యి ఎందరో స్టూడెంట్స్ ప్రాణాలు తీసుకోవడానికి కారణమవుతుంది. అందుకే కొట్టాను. గిల్లితే గిల్లించుకోవాలి, ర్యాగింగ్ చేస్తే చేయించుకోవాలి. కాలేజ్ అన్నాక కామన్ కదా. మావాడిప్పుడు నీకు ముద్దు పెడతాడు, ఏం చేస్తావో చూస్తాం. అవని ఒంటి మీద చెయ్యండ్రా, ఆ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వెవర్రా ప్యాకాట్లో జోకర్ లాగా డైలాగులు చెప్పించాలో? పక్కా తప్పుకో. నేను జోకర్నో ఫైటర్నో చూస్తారా? ఫైటర్ అంటారా ఫైటరు? ఒంటి మీద చెయ్యనివ్వడంట. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదో. ఎందరినో చూసుంటారు బాస్, సత్యని చూడలేదు కదా. రేయ్ వెళ్ళరా. రండ్రా దగ్గరికి కోడా కల్లరా, కత్తి షార్ప్గా ఉంది, కండలు కండలుగా కోస్తా. ఈ సత్యగాడి ముందే చిల్లర వేషాలు వేస్తే ఎలా రా? నా గురించి ఎందుకంత రిస్క్ చేశావు? చేయకుండా వదిలేయమంటావా? నీ స్థానంలో మరొకరుండుంటే వదిలేసుండేవారు. వేరే వాళ్ళ ఆపదలో ఉంటే నేను వదిలేలేను. అలాంటిది నేను ఆగిపోయావే. నీ స్నేహితుణ్ణి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అవని ఆనందంగా ఉంది. ఈ సమయంలో నా లవ్ విషయం చెప్పేయడం బెటర్ ఏమో. ఇన్సిడెంట్ని అడ్వాంటేజ్గా తీసుకున్నానని బ్యాడ్ యాంగిల్ వస్తుంది. ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తాను. బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆకలి దంచేస్తుంది. అయిపోయిందిలే నాన్న. ఏదేవైనా మళ్ళీ నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చేసినందుకు చాలా సంతోషం. ఉండాల్సి వచ్చింది. నాకు కూడా చాలా ఆనందంగా ఉందమ్మా. భార్య ఉండుంటే నీకు కొంచెం భారం తగ్గుండేది కదా. నాకు కూడా నా కోడలు పనుల్లో సాయంగా ఉండేది. నేను పిండి రుబ్బితే అది దోశలు వేసేది, నేను బట్టలు ఉతికితే తను ఆరేసేది, నేను దీపం పెడితే తను హారతిచ్చేది. తొందరగా పెళ్లి చేసుకోరా. కోడల్లేక మనవ సంతానమూ లేక ఇల్లంతా బోసిపోయినట్టుంది. నీకెప్పుడు నా పెళ్లి గోల తప్ప మరో ఆలోచనే ఉండదా ప్రభా? పెళ్లి గోలని పెళ్లి సందడిగా మార్చు, అప్పుడు నా టార్చర్ నీకుండదు. సరే సరే, నేను స్నానం చేసి వస్తాను. ఈ పూట బయట తినేద్దాం, నువ్వు రెడీగా ఉండు. రేయ్, నా కొడుకు పెళ్లి చేసుకోకుండా తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు అని నీ మీద కేసు పెడతాను. పెట్టుకో ప్రభా, పెట్టుకో.
నా కేసు నేనే వాదించుకొని గెలుస్తాను. భగవంతుడా, ఇంతకాలం నేనున్న చోటికి నువ్వు రాలేవు కాబట్టి నువ్వున్న చోటికి నేను వచ్చేశాను. నేను ఎలా కలుస్తానా, ఎప్పుడు కలుస్తానా అని ఆతృతగా ఉంది. ఈసారి ఖచ్చితంగా నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాను. సత్య, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? నా రూమ్లోకి వచ్చే ముందు నా పర్మిషన్ అడగాలి కదా. నా కొడుకు రూమ్ లోకి రావడానికి నేను పర్మిషన్ అడగాలా? అవును, అడగాలి. నేను పెద్దన్నయ్యాను కదా. నా గర్భంలోకి వచ్చినప్పుడు నా పర్మిషన్ అడిగే వచ్చావా నువ్వు? ఆ, అది వేరు, ఇది వేరు. అది సరే, వెనకాలేముంది? ఏం దాచుకుంటున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏయ్, వకీల్ సాబ్ అబద్ధాలు చెప్తున్నాడు. నో. ఒరేయ్, ఆ ఫోటో నేను చాలా సార్లు చూశానురా. అవునా? ఈ ఫోటో బీరువాలో చూశాను, నీ పర్సులో చూశాను, పుస్తకాల్లో చూశాను, నీ మనసులో కూడా చూశానురా. నేనడక్క ముందే చెప్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను.